హలో అందరికీ. ఈరోజు నేను అనంతపూర్ డిస్టిక్లోని పంపనూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. చూడండి, మూడు దేవాలయాలు ఒకే దగ్గర పక్క పక్కనే. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నేనైతే ఈరోజు వచ్చేసాను గుడికి. ఎంతో ప్రశాంతంగా ఉంది, భక్తుల రద్దీ కూడా ఎక్కువ లేదు. అంటే ఇక్కడ ఓన్లీ సండే అండ్ ట్యూస్డే ఎక్కువ రద్దీగా ఉంటారు. మిగతా రోజుల్లో అంత రద్దీగా ఏం ఉండరు. టెంపుల్ అయితే సూపర్, అసలు చూడదగిన టెంపుల్. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. నేను మా నాన్నతో కలిసి ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి. ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంలో చాలా విశేషమైన ఉన్నాయి విషయాలు, అయితే చాలా విశేషంగా ఉన్నాయి. స్వామి విగ్రహంలో 5 దేవతలు దర్శనం ఇస్తారనమాట. నేనైతే ఇక్కడ దూరం నుంచి తీశాను. అంటే అక్కడైతే అలౌ లేదు ఫోను. దూరం నుంచి చూడండి, ఇలా దూరం నుంచి అయితే తీశాను. చాలా బాగుంది అసలు. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి. అది ఇప్పుడు చూడండి, బాగా తీశాను. అంటే అక్కడ పర్మిషన్ లేదు. ఇదైతే చూడండి, స్వామి మూల విరాట్లో విగ్రహంలోని నిగూఢమైన స్వరూపాలు అనమాట. 5 దేవతా విగ్రహాలు స్వామి విగ్రహంలో ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ. ఇదైతే కోనేరు, ఇక్కడ అలౌ లేదు లోపలికైతే. టెంపుల్ ఫ్రంటే ఉంది, ఫ్రంట్ సైడ్లోనే. ఇంకా చుట్టుపక్కల కూడా చాలా ఈ నాగుల కట్టెలు ఉంటాయి కదా, ఇవి చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు, సుబ్రహ్మణ్య స్వామి అయితే టెంపుల్లో అడుగడుగున. ఇక్కడైతే ఇది టెంపుల్ బ్యాక్ సైడు. త్రీ టెంపుల్స్ కదా, ఇక్కడ ప్లేస్ వదిలినారు. టెంపుల్కి ప్లేస్ వదిలినారు. చాలా బాగా కట్టారు. ఇదైతే ఉత్సవాలు జరిగేటప్పుడు ఇవన్నీ వాడతారట. పల్లకీలో స్వామి అయితే చాలా అసలు విశేషంగా ఉంటారు. ఇదైతే రథము, షష్ఠికి ఈ రథము షష్ఠి రోజు బాగా జరుగుతుంది. స్వామి అయితే ఇక్కడ ఒక నమ్మకం ఉంది, ఏమి కోరుకున్నా త్వరగా తీరుతుందట. అండ్ ఇక్కడ ఒక ఉంది, అంటే 108 రౌండ్స్ వేస్తే ఇక్కడ మనం ఏమనుకున్నా జరుగుతుందట టెంపుల్ చుట్టూ. వన్ 108 అక్కడ ఒక పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు. చూడండి, వాళ్ళు తిరుగుతున్నారు చూడండి, అలా 108 రౌండ్స్ వేయాలి. ఏమనుకున్నా జరుగుతుందట. టెంపుల్ అయితే చూడండి, స్వామి రియల్ ఎట్లా ఉంటారో. పక్కన శివాలయము, అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అలాగే. టెంపుల్ అయితే సూపర్ వ్యూ, అసలు చాలా పెద్ద టెంపుల్. సూపర్గా ఉంది ప్లేసు. మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది విజయనగర రాజుల కాలంలో వాళ్ళు ప్రతిష్ఠించిన స్వామి అంట. ఇప్పుడు 500 ఇయర్స్, అప్పుడు 500 సంవత్సరంలో. ఇదైతే ధ్వజస్తంభం దగ్గర నుంచి తీశాను. అది ఇప్పుడు చూస్తున్నాను చూడండి, మూల విరాట్లోది.
శివాలయము నంది ముందర, అలాగే పక్కన అమ్మవారి టెంపుల్. ఒక మంచి ప్లేస్, అసలు సూపర్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందో టెంపుల్లో. మనము ఏమనుకున్నా జరుగుతుంది. అంత పవర్ఫుల్ గాడ్ అయితే. చాలా దూరం నుంచి వస్తారు అండ్ బాగా విశేషంగా పూజలు అవి జరుగుతాయి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వీడియోస్ ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను. చాలా చూడదగిన ప్లేసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.